హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ టూలో పోరాడి ఓడిన వారికి సువర్ణ అవకాశం గ్రూప్ వన్ ఈ టాపిక్ కోసం డిస్కస్ చేస్తున్నాం. సో మీరు చూసుకుంటే లేటెస్ట్గా రిలీజ్ చేసిన గ్రూప్ టూ రిజల్ట్స్లో చాలామంది చాలా సిన్సియర్ ఆస్పిరెంట్స్ చాలా సీరియస్గా ఇయర్స్ తరబడి చదివిన వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు. వాళ్ళందరికీ ఒక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇది ఏబీఓ, ఎఫ్బీఓ లాంటి పోస్టులు పడినా కూడా వాళ్ళు చదివిన దానికి ఇక్కడున్న సిలబస్‌కి చాలా తేడా ఉంటుంది. ఒకటి. 2 ఇది గ్రూప్ 2 స్థాయి పోస్టులయితే ఇవి కాదు. నెక్స్ట్ ఎఫ్ఎస్ఓ ఉన్నా కూడా అది ప్యాటర్న్ అంతా కూడా వేరేగా ఉంటుంది. సో వీటికి ప్రిపేర్ అవ్వలేక, ఈ క్లియర్ చేయలేకపోయాను అనే ఒక కుంగుబాటుతో వాళ్ళు చాలా వరకు ఒక నైరాశ్యంలో మునిగి ఉన్నారు. చాలామంది యాస్పిరెంట్స్ నాకు ఫోన్ చేసి కూడా బాధపడుతున్నారు. సార్ గ్రూప్ 2 నాది ఏమైందో పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. నేను ఏపీ హిస్టరీలో ఏదడిగినా చెప్తాను సార్. ఎక్కడ పాయింట్ అడిగినా చెప్తాను. పాలిటీ అంతా నాకు వేళ్ళ మీద గుర్తున్నాయి ఆర్టికల్ నంబర్స్‌తో సహా అంటుంటారు. అలాగే ఎకానమీలో ఫ్యాక్ట్స్ పర్ఫెక్ట్‌గా నేను 10 ఇయర్స్ జీడీపీ కూడా చెప్పగలను సార్. అలా అలా గుర్తుపెట్టుకున్నాను. కానీ నాకెందుకు క్లియర్ అవ్వలేదో అన్నట్టు చెప్తున్నారు. సో అవన్నీ వింటుంటే నాకు చాలా బాధేస్తుందండి. ఎందుకంటే నేను అశోక్ నగర్‌లో చూస్తూ ఉంటే చాలామంది రూమ్ రెంట్ కూడా కట్టుకోలేక ఒకే చిన్న గదిలో ఒక 10 మంది వరకు ఉండి స్టడీ హాల్‌లో కూర్చొని 24 గంటలు చదువుకొని చాలామంది చాలా కష్టపడ్డారు. వాళ్ళలో చాలామంది క్లియర్ చేయలేకపోయారు. అదే విధంగా అశోక్ నగర్‌లోనే కాకుండా వైజాగ్, విజయవాడ, పల్లెటూరుల్లో, ఇంట్లల్లో చాలామంది ప్రిపేర్ అయ్యారు. వాళ్ళలో చాలామంది క్లియర్ చేయలేకపోయారు. క్లియర్ చేయని వాళ్ళు ఈ ఏబీఓ, ఎఫ్‌బీఓకి నంబర్ ఆఫ్ పోస్ట్స్ కూడా తక్కువున్నాయి. కొంతమంది కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ళకి మార్కెటింగ్ అవుతుందని చెప్పి ఈ పోస్ట్స్‌ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఇవి అంత ఆహ్, వర్త్ పోస్ట్‌లు మీరు గ్రూప్ 2 చదివినంత వర్త్ పోస్ట్‌లు అయితే కాదండి. ఎఫ్ఎస్ఓ అనేది పోస్ట్ మంచి పోస్ట్ అయినా కూడా మీరు సిలబస్ అనేది కంప్లీట్‌గా వేరియేషన్ ఉండడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఎఫ్ఎస్ఓ పోస్టులు మీరు చూసుకుంటే ఫారెస్ట్ సర్వీస్ రాస్తారండి యూపీఎస్‌సి వాళ్ళు. యూపీఎస్‌సి వాళ్ళు ఎవరైతే ఫారెస్ట్ సర్వీస్ ప్రిపేర్ అయ్యారో వాళ్ళకి కేక్ వాక్. వాళ్ళు ప్రిపేర్ అవ్వకుండా కూడా వీళ్ళది కొట్టేసే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఎఫ్ఎస్ఓ పోస్టులు మెజారిటీ పోస్టులు మీరు కావాలంటే చూడండి. రిజల్ట్స్ వచ్చాక వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో, మీకు ఉన్న స్ట్రెంత్ ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అంటే, మీరు చదవగలిగితే గ్రూప్ 2 చదవాలి. గ్రూప్ 1 చదవాలి. మళ్ళీ మొదలుపెట్టాలి. ఈ రెండే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి సక్సెస్‌ని, మంచి రిజల్ట్‌ని ఇవ్వగలవు. మీకు కావాల్సిన సొసైటీలో స్థాయిని గాని, లేకపోతే మీరు చదివిన దాన్ని ఉపయోగించుకోవడం గాని, అవన్నీ కూడా ఇందులోనే ఉంటుంది. సో, ఈ రెండిటి కోసం మనం చూసుకుంటే గ్రూప్ 2 అనేది మొన్న ఎమ్మెల్సీ గారు, చిరంజీవి గారు, అతనితో పాటు ఇతర ఎమ్మెల్సీ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్‌కి కలిసి గ్రూప్ 2లో రోస్టర్‌ని క్లియర్ చేశాకే రిజల్ట్స్ ఇవ్వండి అన్నట్టు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది పబ్లిక్‌గా డిస్క్లోజ్ చేశారు. సో, గ్రూప్ 2 రిజల్ట్స్ గాని, గ్రూప్ 2 నెక్స్ట్ నోటిఫికేషన్ గాని కొద్దిగా టైం పట్టే అవకాశం దీని ద్వారా కనిపిస్తుంది. కానీ గ్రూప్ 1 మనకు తెలుసు ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది. నోటిఫికేషన్ రావడానికి రెడీగా ఉంది. మోస్ట్‌లీ డిసెంబర్ లోపలొస్తుంది. హైలీ ఎక్స్‌పెక్టెడ్ నవంబర్‌లో వస్తుంది అని అంటున్నారు. సో, బట్ మొత్తానికి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే తప్పకుండా సిస్టమ్‌లో ఉంది. రావడానికి చాలా తక్కువ టైంలో వచ్చేస్తుంది. సో, అలాంటప్పుడు మీరు ఈ ఏబీఓ, ఎఫ్‌బీఓ లాంటి కొత్త కాన్సెప్ట్స్ చదివి, ఎఫ్ఎస్ఓ లాంటి కొత్త కాన్సెప్ట్స్ చదవడం కన్నా, మీరు చదివిన గ్రూప్ 2లో ఉన్న సిలబస్‌ని రిఫ్రెష్ చేసి గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే, ఫర్దర్‌గా గ్రూప్ 2 మధ్యలో నోటిఫికేషన్ వచ్చినా దానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ గ్రూప్ 1లో కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే గ్రూప్ 1 ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో, మీకు చెప్తున్నా. నేను నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నానండి. నేను యూపీఎస్‌సిలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే గ్రూప్ 1లో కూడా ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అలాగే గ్రూప్ 2లో ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే నాకు 3 ఎగ్జామ్స్ కోసం క్లియర్ అండర్‌స్టాండింగ్ ఉంది. దాన్ని బట్టి మీకు చెప్తున్నా. మీరు గ్రూప్ 2కి ఉన్న నాలెడ్జ్ మీది చాలా ఎక్కువ. దానిని మీరు ఛానలైజ్ చేసి కొన్ని స్కిల్స్ పెట్టుకొని గ్రూప్ 1 అనేది మీరు రాయగలిగితే మీకు సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటున్నానంటే మీరు గ్రూప్ 2కి చదివిన దానిలో ఎక్స్‌ట్రా మీరు చదవాల్సింది ఎథిక్స్ ప్లస్ లా. ఇది చాలా చిన్న మాడ్యూల్ అండి. పెద్ద వరి అయిపోవాల్సిన అవసరం లేదు. ఒక్క సెక్షన్ అంటే 5 క్వెషన్స్ వస్తాయి.
ఇది మీరు కూర్చొని చదివితే ఎంత తక్కువ చదివితే అన్ని మంచి మార్కులు వచ్చే మాడ్యూల్ ఇది. ఎథిక్స్ అనేది. ఎంత తక్కువగా చదివితే మీ ఒరిజినాలిటీ అంత పేపర్‌లో కనబడుతుంది. అందువల్ల మీకు మంచి మార్కులొస్తాయి. ఈ మాడ్యూల్ కోసం ఎక్కువ వర్రీ అయిపోకండి. మనం కావాలంటే ఇదొక్కదానికి సెపరేట్‌గా ఒక చిన్న మాడ్యూల్ యూట్యూబ్‌లో చేసి పెట్టేద్దాం. అది చూసుకుంటే మీకు సరిపోతుంది. సో, ఈ విధంగా గ్రూప్ 2 వాళ్ళు ఎంత బాధపడుతుంటే నేను చూసి ఇది చెప్తున్నాను. మీరు ఛానలైజ్ చేసి గ్రూప్ 1కి పెడితే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిలబస్‌లో మీరు ఎక్కువగా ఎక్స్‌ట్రా చదవాల్సిన అవసరం ఉండదు. సిలబస్ సేమ్ ఉంటుంది. ఓన్లీ ఎథిక్స్ ప్లస్ లా మీరు ఎక్స్‌ట్రాగా కవర్ చేసుకోవాలి. ఈ విషయం క్లియర్ అనుకుంటా. దాని తర్వాత మీరు ఇంకా కొద్దిగా ఎమోషనల్ స్టేజ్ నుండి బయటికి వచ్చి ఆలోచిస్తే గ్రూప్ 2లో మీరు ఫెయిల్ అవ్వకపోవడానికి ఒక రీజన్ ఏంటి అంటే మీకు రోస్టర్ మిస్టేక్స్ ఆ విధంగా నేను చెప్పడం లేదు. బట్ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీఏ మేల్ అనుకోండి. మీ జోన్‌లో మీకు కావాల్సిన డిప్యూటీ తహసీల్దార్ 2 పోస్టులు లేకపోతే 1 పోస్ట్ ఉంటాయి. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ మోస్ట్‌లీ 0 ఆర్ 1 ఉంటాయి. అదేవిధంగా ఎంసీ 0 ఆర్ 1 ఉంటాయి. సో, ఇలాంటి బెస్ట్ పోస్టులన్నీ కూడా తక్కువగా ఉంటాయి. అదే మీరు గ్రూప్ 1కి చూసుకుంటే ఇది స్టేట్ లెవెల్ పోస్ట్. స్టేట్ లెవెల్ పోస్ట్ అయినప్పుడు మీకు కొద్దిగా ఎఫర్ట్ పెడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదే బీసీఏ క్యాండిడేట్ మేల్ క్యాండిడేట్‌కి డీసీలు 2 లేదా 3 ఉండొచ్చు. డీఎస్పీలు రె డీఎస్పీలు ఎక్కువగా ఉంటుంటాయి చాలా సార్లు. సో, 3-5 వరకు ఉండవచ్చు. దాని తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్ అది కూడా మీకు 2, 3 ఉండొచ్చు. సో, మీరు ఇటువంటి పోస్టులు చూసుకుంటే డీసీలు, డీఎస్పీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇది యంగ్‌గా ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వచ్చే పోస్టులు. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఇందులో ఏజ్ ఉంటుంది ప్లస్ హైట్ ఉంటుంది. ఆ 2 మీకు అవైలబుల్ ఉంటే ఈ 2 చాలా తక్కువ ఎఫర్ట్స్‌తో వస్తాయి. ఇవే కాక ఎంసీలుంటాయి. తర్వాత ఇతర గ్రూప్ 1 జాబులు మీకు నంబర్ ఆఫ్ పోస్టులనేది ఇదే కేటగిరీకి ఎక్కువగా ఉంటాయి. సో, మీకు ఈ 2 పోస్టులు రావడం చాలా కష్టం. మీ జోన్‌లో చాలామంది కాంపిటీషన్ ఉంటుంది. కానీ స్టేట్ లెవెల్‌లో కూడా ఈ పోస్టులు మీరు కొద్దిగా ఎఫర్ట్ పెడితే సాధించే అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇదేదో నేను గాల్లో చెప్పిన మాట కాదండి. మీరు ఆలోచించండి కొద్దిగా లాజిక్ పెట్టి. గ్రూప్ 2 ఎగ్జామ్‌కి ఎవరెవరు చదువుతూ ఉంటారు? గ్రూప్ 2 కోసమే దశాబ్దాల తరబడి చదివిన వాళ్ళుంటారు. అదే విధంగా టీచర్స్ ఎంప్లాయీస్ టీచింగ్ చేస్తూ ఫ్రీ టైమ్ ఎక్కువ ఉంటుంది చదువుతూ ఉంటారు. ఇతర ఎంప్లాయీస్ సచివాలయం అలాంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చదువుతూ ఉంటారు. లేకపోతే గ్రూప్ 2లో తక్కువ క్యాడర్‌లో ఉన్నవాళ్ళు హై పోస్ట్‌కి వెళ్ళడానికి చదువుతూ ఉంటారు. అదే విధంగా యూపీఎస్సీకి చదివిన వాళ్ళు కూడా గ్రూప్ 2 చదువుతూ ఉంటారండి. మీకు మొన్న చూస్తే సీపీటీలో ఆల్మోస్ట్ నాకు కాల్ చేసిన వారిలో 40-50% సీపీటీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌లో యూపీఎస్సీ వాళ్ళున్నారు. సో, యూపీఎస్సీ వాళ్ళు కూడా ఇక్కడ చదువుతూ ఉంటారు. ఇదే విధంగా ఇతర ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా దీనికి చదువుతూ ఉంటారు. గ్రూప్ 2 అనే విషయానికి. బట్ గ్రూప్ 1కి మీరు చూసుకుంటే మీలాగే చాలామంది ఇది పెద్ద ఎగ్జాము, ఇది రాయాలి అని చెప్పి వదిలేసి మోస్ట్‌లీ కాంపిటీషన్ యూపీఎస్సీ యాస్పిరెంట్స్ నుండి వస్తుంది. లేకపోతే కొంతమంది ఓన్లీ గ్రూప్ 1 కోసం కూర్చుంటారు. మనకి నిశాంత్ రెడ్డి గారు అప్పుడు చూసారు కదా! అతను గ్రూప్ 1 కోసమే స్పెసిఫిక్‌గా కూర్చున్నారు. అలాంటి వాళ్ళు. వీళ్ళే కాంపిటీషన్ ఉంటుందండి. ఈ కాంపిటీషన్‌లో మీకు నంబర్ ఆఫ్ పోస్టులు ఇక్కడ చూస్తే ఎక్కువ ఉంటున్నాయి. సో, ఆ విధంగా మీకు కాంపిటీషన్‌కి, పోస్టులకి చూసుకుంటే గ్రూప్ 1లో అనేది సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను సిలబస్ అనేది ఆల్మోస్ట్ 90% మీరు చదివేశారు. ఓన్లీ మీరు చేయాల్సింది ఎథిక్స్ ప్లస్ లా అది కూడా చాలా ఈజీ సబ్జెక్ట్. చాలా ఈజీగా చదవచ్చు. సో, ఈ ఫ్యాక్టర్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే మీరు గ్రూప్ 1 ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది కాక దీనికి ఆల్టర్‌నేటివ్‌గా మీరు గ్రూప్ 2 చదివాను, లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసేసుకున్నాను. చాలామంది చెప్తున్నారండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అని చెప్పి. లాంగ్ టర్మ్ బ్యాచ్ తీసుకున్నాను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఎగ్జామ్ దగ్గరలో ఉంది, ఒక షెడ్యూల్ ఉంది అన్నప్పుడే మీరు చదువుతారు. బాగా మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అది స్టేట్ పీఎస్సీ లాంటి వాటికి ఎప్పుడు ఎగ్జామ్ అవుతుందో, అయిన ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వకుండా ఉంటుందో, రిజల్ట్స్ డిక్లేర్ చేసాక జాబ్ వస్తుందో అటువంటి అన్‌సర్టెనిటీ ఉంటుంది. అలాంటి వాటిలో మీకు షెడ్యూల్ అనేది పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే అవుతుంది. సో, గ్రూప్ 1 అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీరు గ్రూప్ 2ని కంటిన్యూ ప్రిపరేషన్ నేను దాన్ని ఆపేయమనట్లేదు. గ్రూప్ 1 చదవడం కూడా గ్రూప్ 2ని రివిజన్ లాగే మీకు యూజ్ అవుతుంది. సో, గ్రూప్ 1లో ర్యాంక్ వస్తే ఇంకా మంచి అవకాశం మీకుంటుంది. సో, గ్రూప్ 1లో మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు గ్రూప్ 2లో జాయిన్ అయిపోయే లాంగ్ టర్ము అదే సబ్జెక్ట్‌ని రివైజ్ చేసుకొని మీరు చాలామంది ఎన్ని సార్లు రివైజ్ చేసుంటారండి?
మీ యొక్క బుక్‌ని చూసాను నేను. కొంతమంది ఆ ఏపీ హిస్టరీ బుక్ అయితే మొత్తం నలిపేసి ఉంటారు. దాన్ని ఇంకా నలుపుతూ ఉంటామంటారు. లాంగ్ టర్మ్ బ్యాచ్‌లో స్టార్ట్ అయిపోయి. బేసిక్స్ అంటారు. మీకు అవన్నీ స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. మీరు చేయాల్సిందంతా ఓన్లీ మీరు ఒక్కసారి ఔట్ సైడ్ చూడాలి. ఔట్ సైడ్ గ్రూప్ 2 చూసి గ్రూప్ 1 వైపు చూడండి. అప్పుడే మీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. లేకపోతే మీరు ఈ చీకటి గదిలోనే ఉండిపోవాల్సి ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్ బ్యాచ్ అని చెప్పి అదే బుక్‌ని రివైజ్ చేసేసి, రుద్దేసి మళ్ళీ అదే మీరు టెస్ట్ సిరీస్‌లు రాసేసి ఎక్స్‌ట్రా కోసం పరిగెట్టుకొని చేసే బదులు మీరు గ్రూప్ 1కి ఆ నాలెడ్జ్‌ని యుటిలైజ్ చేస్తే, సేమ్ నాలెడ్జ్‌ని మీరు యుటిలైజ్ చేస్తే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నాకు తెలిసిన మొన్న 2023లో రిజల్ట్స్ డిక్లేర్ చేశారు కదా! నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది గ్రూప్ 2 క్లియర్ చేయలేకపోయారండి వాళ్ళు. 2018లో పడిన గ్రూప్ 2 క్లియర్ చేయలేకపోయారు వాళ్ళు. కాకపోతే గ్రూప్ 1 మాత్రం వచ్చింది. ఎందుకు రాగలిగింది అంటే, వాళ్ళు ఈ నాలెడ్జ్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయగలిగారు. ఛానెల్ చేయగలిగారు. సో, మీరు చేయాల్సింది ఇక్కడ గ్రూప్ 2 ప్రిపేర్ అయినవారు కాబట్టి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. గ్రూప్ 1 క్లియర్ చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ స్కిల్స్ ఉండాలి. నాలెడ్జ్ అనేది 50%, స్కిల్స్ అనేది 50% ఉపయోగపడుతుంది. ఇది 50-70% వరకు ఉంటుంది. ఇది 30-50% వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ పేపర్. సో, ఈ 2 చూసుకుంటే మీకు నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఉందండి. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంది. మీరు యూపీఎస్‌సి వాళ్ళకన్నా ఎక్కువగా చెప్పగలరు. ఏపీ హిస్టరీ మీరు పర్ఫెక్ట్ ఉంటున్నారు. ఏపీ ఎకానమీ పర్ఫెక్ట్ ఉంటున్నారు. ఫ్యాక్ట్స్ బాగా గుర్తుంటున్నాయి. ఆర్టికల్ నంబర్స్ అవన్నీ కూడా టక్కని చెప్పగలుగుతున్నారు. సో, అవన్నీ కూడా మీరు రాయడం మొదలుపెడితే చాలండి. స్కిల్ డెవలప్ చేసుకుంటే చాలు. రైటింగ్ స్కిల్. అందువల్ల మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా యూట్యూబ్‌లో ఫ్రీగా పెడదాం. ఆన్సర్ రైటింగ్ ఫోకస్ కోసం. సో, నేను టిప్స్, టెక్నిక్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాను. మీరు ఇక్కడ అక్వైర్ చేసిన నాలెడ్జ్‌ని ప్రతిరోజు 1 లేదా 2 లేదా 3 క్వెషన్స్ మీ తీరుబాటు, మీ టైం బట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ స్కిల్ ఓవర్ 2-3 మంత్స్‌లోనే డెవలప్ అయిపోతుందండి. ఇదేదో బ్రహ్మ విద్య కాదు. మనం చిన్నప్పుడు 10వ తరగతిలో రాసాము. 10వ తరగతిలో అన్నీ ఏబీసీడీ బిట్లు పెట్టుకోలేదు కదా! క్వెషన్ ఇచ్చారు. క్వెషన్ షుగర్ మేకింగ్ ప్రాసెస్ కోసం రాయండి అని అడిగితే, ఆ క్వెషన్‌కి ఆన్సర్ రాసాం మనం. రాసి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇదేదో పెద్ద స్కిల్ అయితే కాదు. మీరు ఒక 2-3 మంత్స్ ప్రతిరోజు ఇలా రాస్తే ఆటోమేటిక్‌గా మీకు ఆ స్కిల్ డెవలప్ అవుతుంది. మనం ఒక ప్రోగ్రామ్ కూడా దానికోసం ప్లాన్ చేసి లాంచ్ చేద్దాం. బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, మీరు ఈ గ్రూప్ 2 అనే దట్టమైన చీకటి గదిలో ఇరుక్కుపోయి బయటికి చూడకుండా ఉండిపోయారు. కానీ అదే నాలెడ్జ్‌ని మీరు ఈ కిటికీ ద్వారా గ్రూప్ 1 కోసం వాడితే మీకు తప్పకుండా మంచి భవిష్యత్తు, మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నేను గ్రూప్ 2లో కొంతమంది చదివిన వాళ్ళని చూస్తూ ఉంటానండి. వాళ్ళలో ఫ్యాక్ట్స్ గాని, లేకపోతే ఇన్ఫర్మేషన్ గాని యాక్యురేట్ ఉంటుందండి. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు యూపీఎస్‌సి స్థాయిలో చాలా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది గానీ, గ్రూప్ 1లో ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరు ఆన్సర్ ఫార్మాట్‌లో పెట్టగలిగితే, ఇలా ఎంసీక్యూల బదులు ఆన్సర్‌లో రాయగలిగితే, మీకు చాలా మంచి స్కోర్ వస్తుంది. కానీ చాలామంది గ్రూప్ 2కే ఫిక్స్ అయిపోతారు. అందువల్లే వాళ్ళకి అవకాశం ఉండదు. సో, మీరు గ్రూప్ 1 కోసం మొదలుపెట్టండి. ఇదే మీకు సువర్ణ అవకాశం. మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. గ్రూప్ 1లో ఏం చేస్తారు? మీరు గ్రూప్ 2కి చదివిన బుక్స్ మళ్ళీ రివైజ్ చేయండి. సో, ఇది మీ గ్రూప్ 2 కూడా మధ్యలో నోటిఫికేషన్ వచ్చినా, కొద్దిగా లేట్‌గా నోటిఫికేషన్ వచ్చినా రివిజన్ అనే పోర్షన్ కంప్లీట్ అవుతుంది. దీంతో పాటు ఎథిక్స్ ప్లస్ లా మీద కొద్దిగా స్టడీ కోసం ఫోకస్ చేయండి. ఇంతేనండి మీరు చేయాల్సింది. తరువాత మీరు చెప్పాల్సింది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. 2018, 2023, 2025 ఈ 3 ఎగ్జామ్స్‌వి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పేపర్స్ తీసుకొని ప్రతిరోజు 1 లేదా 2 క్వెషన్స్ ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ హిస్టరీలో శాతవాహనులు చదివారు ఈరోజు. శాతవాహనులు చదివితే శాతవాహనులు రిలేటెడ్ టాపిక్‌ని మీరు ఆన్సర్ రైటింగ్‌లో ఆ రోజు చేయండి. ఆ రోజు చేయగలిగితే మీరు ఆన్సర్ రైటింగ్ ఆ స్కిల్ కూడా అక్వైర్ చేయగలుగుతారు. సో, దీనికోసం మనం ఒక ఆర్గనైజ్డ్‌గా, ఒక ప్లాన్డ్‌గా ఎవరైతే మెంటర్‌షిప్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక మెంటర్‌షిప్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి గ్రూప్ 1 స్పెషల్ ఫోకస్‌తో. సో, ఎందుకంటే మీకు నాలెడ్జ్‌ని అంతటిని కూడా ఛానలైజ్ చేస్తూ వెళ్ళడానికి కోసం. సో, అందువల్ల మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, ఈ విధంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేస్తూ, గ్రూప్ 2 టాపిక్స్‌ని రివైజ్ చేస్తూ అంటే గ్రూప్ 2లో ఒక టాపిక్ చదివారు. గ్రూప్ 2 శాతవాహనాస్ టాపిక్ చదివారు.
ఆ టాపిక్ని తీసుకొని ఎంసీక్యూస్కి బదులు మీరేం చేస్తుంటారు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గ్రూప్ 1 క్వశ్చన్ తీసుకొని దాన్ని ఆన్సర్ రాస్తారు. ఆ ఆన్సర్ని ఎవరితోనైనా సీనియర్స్తోని మెంటర్స్తోని ఎవరితోనైనా ఎవాల్యుయేషన్ చేయించుకొని ప్రతిరోజు మీరు ఇలా ఒక 30 డేస్ చేస్తే మీకు ఆ స్కిల్ అనేది ఎక్వైర్ అవుతుందండి. ఒక 2 to 3 మంత్స్లో చేస్తే మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. సో దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ అంటే ఏం లేదు. జస్ట్ మీరు రాయాలి. ఈ 10th క్లాస్ డిగ్రీలో మనందరూ చేసిందే ఒక్కడ రిపీట్ చేయాలి. అందువల్ల ఈ నాలెడ్జ్ని మీరు ప్రాపర్గా ఛానలైజ్ చేయండి, రివిజన్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఆన్సర్స్ రాయండి. సో తప్పకుండా మీరు అటువంటి చేస్తే మీరు గ్రూప్ 1లో తప్పకుండా విజయం సాధిస్తారు. సో హోప్ ఇది ఎందుకు సువర్ణ అవకాశం అన్నానో మీకు అర్థమై ఉంటుంది. సో ఉంటాయిక చాయిస్ వైజ్గా తీసుకోండి. మీరు తీసుకున్న చాయిసే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. మీరు అలా చీకటి గదిలో ఉండిపోవడమా లేకపోతే ఇంకా ఎత్తుకు ఎదగడమా? మీకు ఎవరైతే అవమానం చేశారో గ్రూప్ 2 కూడా క్లియర్ చేయలేకపోయావని వాళ్ళందరికీ గ్రూప్ 1 సక్సెస్తో పెద్ద సమాధానం చెప్పే తరుణం ఉంటుంది. అందువల్ల వైజ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉంటాయిక జై హింద్.